హాయ్ వ్యూవర్స్, మీరు మీ ఇన్స్టాగ్రామ్లో జీమెయిల్ అకౌంట్ని చేంజ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో జీమెయిల్ అకౌంట్ని చేంజ్ చేయడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, మీ డీపీపై క్లిక్ చేయండి, పైన రైట్ సైడ్లో 3 లైన్స్పై క్లిక్ చేయండి, అకౌంట్ కంట్రోల్పై క్లిక్ చేయండి, పర్సనల్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ చూడండి, కింద కాంటాక్ట్ ఇన్ఫో అని ఉందా, మీకు జీమెయిల్ అనేది చూపిస్తుంది. సో ఈ జీమెయిల్ని మీరు చేంజ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఈ జీమెయిల్పై క్లిక్ చేయండి, ఇక్కడ యాడ్ న్యూ కాంటాక్ట్పై క్లిక్ చేయండి, యాడ్ జీమెయిల్ అడ్రస్పై క్లిక్ చేయండి. మీ ఇన్స్టాగ్రామ్లో మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ అన్ని అకౌంట్స్ చూపిస్తాయి. సో మీరు జీమెయిల్ ఐడిని ఏ అకౌంట్కి అయితే మీరు చేంజ్ చేయాలి అనుకుంటున్నారో ఆ అకౌంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ అడ్రస్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ని ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎంటర్ యువర్ కన్ఫర్మేషన్ కోడ్. సో మీరు ఏదైతే కొత్తగా ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేశారో ఆ ఈమెయిల్ ఐడికి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో జీమెయిల్ యాప్ ఓపెన్ చేసి చూద్దాం, మనకు కోడ్ అనేది వచ్చింది. ఇక్కడ జీమెయిల్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, ఇన్స్టాగ్రామ్ మెయిల్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కన్ఫర్మేషన్ మెయిల్ అని ఉంది చూడండి, దీనిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక కోడ్ వచ్చింది. ఈ కోడ్ని కాపీ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ కన్ఫర్మేషన్ కోడ్పై క్లిక్ చేసి ఇక్కడ కోడ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ క్లోజ్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యారోపై క్లిక్ చేసి బ్యాక్ రండి. స్క్రీన్ పైన మీరు ఇక్కడ చూసినట్లయితే కాంటాక్ట్ ఇన్ఫోలో మనము ఏ మెయిల్ అయితే చేంజ్ చేశామో ఆ మెయిల్ అనేది సక్సెస్ఫుల్గా చేంజ్ అయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు.